మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇటీవల నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశానికి మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు దిశ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అమలు పరుస్తూ బలహీన వర్గాల ప్రజలకు చేయూత అందించడంతో పాటు జిల్లాను అభివృద్ధి దిశగా నడిపించాలని, సమస్యలను చర్చించి ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. జిల్లాలోని అన్ని శాఖల ద్వారా కేంద్ర రాష్ట్ర పథకాల అమలును, వాటి పురోగతిని ఆయన సమీక్షించారు. జిల్లాలో సంక్షేమ శాఖల వారీగా నిర్వహిస్తున్న పథకాల లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలని కోరారు. అధికారులు చేసే పనుల ద్వారా వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం కల్పించాలని సూచించారు. జిల్లాలోని జవహర్ నగర్, బాలాజీ నగరాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయాలలో త్రాగునీరు, విద్యుత్తు, రోడ్డు, రవాణా, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల కొరత ఉందని, అక్కడ నివసించే ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఈటల రాజేందర్ చెప్పారు. ఆయా ప్రాంతాల ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు వీలైనంత త్వరలో చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పథకం ద్వారా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ జిల్లాలో 17,911 జాబ్ కార్డులు అందించి 19,322 గ్రామీణ పేదలకు మొత్తం 10,89,000 రూపాయల మేర వేతనాలు అందించినట్లు జిల్లా డిఆర్డీఓ ఇన్ఛార్జి పిడి కాంతమ్మ తెలియజేశారు. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద 2025-26 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో మొత్తం 3,409 స్వయం సహాయక సంఘాల గ్రూపుల ద్వారా 821 యూనిట్లకు 4,930 కోట్ల రూపాయలు పైగా లక్ష్యం కాగా 2025 జూలై నాటికి 618 యూనిట్లకు గాను 38,85,00,000 రూపాయలతో 75.27% లక్ష్యాన్ని సాధించామని వివరించారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద జిల్లాలో ఇప్పటివరకు 2,509 మంది అభ్యర్థులకు వివిధ కోర్సులో శిక్షణ అందించి 18,004 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2 పడక గదుల ఇళ్ల నిర్మాణంలో భాగంగా 30,068 పూర్తి కాగా అందులో 29,094 ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించడం జరిగిందని తెలియజేశారు. ఇంకా 974 ఇళ్లు కేటాయించవలసి ఉంది. జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ కింద నిప్నా ద్వారా పట్టణ పేదల పేదరికం తగ్గించేందుకు వీధి వ్యాపార పథకంలో 3,273 మందికి ఉపాధి కల్పించడం జరిగింది. సమగ్ర శిక్ష అభియాన్ పథకం కింద జిల్లాలో 507 ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో 87,054 మంది విద్యార్థులు చదువుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి తెలియజేశారు. వీరికి మధ్యాహ్న భోజనంతో పాటు యూనిఫామ్ అందిస్తున్నట్లు అధికారులు చెప్పారు. జిల్లాలోని వివిధ శాఖల పథకాల పురోగతి వివరాలు తెలిపిన అనంతరం వారి శాఖలకు సంబంధించిన సలహాలు, సూచనలు అందజేస్తూ ఎలాంటి సమస్యలు ఉన్నా తగిన ప్రతిపాదనలు సమర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారి జిల్లాకు చెందిన ఆయా శాఖల అధికారులకు సూచించారు. అమృత్ భారత స్టేషన్ పథకం కింద చేపట్టిన వివిధ రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి. హైదరాబాద్ నగరంలోని 6 స్టేషన్లలో అభివృద్ధి పనులకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే 170 కోట్ల 61 లక్షల రూపాయల మేర నిధులు మంజూరు చేయగా ఒక రైల్వే స్టేషన్ ఇటీవలే ప్రారంభమైంది. మిగిలిన స్టేషన్లలోనూ దాదాపు 75 నుంచి 80% దాకా పనులు పూర్తయ్యాయి. అమృత్ భారత పథకం కింద మల్కాజ్గిరి రైల్వే స్టేషన్కు 27 కోట్ల 60 లక్షల రూపాయలు మంజూరు కాగా ఇంతవరకు దాదాపు 82% పనులు పూర్తయ్యాయి. హఫీజ్పేట్ రైల్వే స్టేషన్కు 26 కోట్ల 60 లక్షల రూపాయలు మంజూరు కాగా ఇప్పటి వరకు 82% పనులు పూర్తయ్యాయి. మరో 5 నెలల్లో అన్ని స్టేషన్లు పనులు పూర్తి చేయనున్నట్లు సంబంధిత అధికారులు తెలియజేశారు. మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలోని ఆర్యూబీ, ఆర్ఓబీ పనులను వేగవంతంగా పూర్తి చేసి త్వరగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరుతూ స్థానిక శాసనసభ్యుడు మర్రి రాజశేఖర రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్కు ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్ ఆంజనేయ రెడ్డికి వినతి పత్రాలను అందజేశారు. పనుల విషయమై సానుకూలంగా స్పందించి త్వరలోనే అన్ని పనులు పూర్తి చేస్తామని రైల్వే అధికారులు హామీ ఇచ్చినట్లు రాజశేఖర రెడ్డి తెలియజేశారు.